నేటి తరం రాజకీయాలలో ఆయన స్టైలే వేరు. రాజకీయం అంటే సంపాదన కాదు, సామాజిక సేవ అని భావించిన మహోన్నత సేవకుడు. పేదల కష్టాలను కళ్ళారా చూసి మనస్సు చలించిపోయిన మానవతావాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సేవలందించాలనే మహోన్నత ఆశయంతో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపు పొంది పేద ప్రజల ఆశాజ్యోతిగా నిలిచారు శ్రీ జంజనం కోటేశ్వరరావు గారు. మనందరికీ జేకేఆర్గా సుపరిచితులు ఆయన. ఒక్కడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణంలో వేలాది అడుగులు తోడుగా నిలిచి ప్రజా సంక్షేమానికి బాసటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారాయన. విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ ప్రజా విశ్వాసాన్ని పొందారు. వేలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది అభిమానుల అభిమానాన్ని చూరగొంది ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ. మంచి చేసేవారిని అభినందించడం మాత్రమే కాదు, ఎక్కడ చెడు జరిగినా ప్రశ్నించడం ఆయన నైజం, అదే ఆయన ఇజం. ప్రశ్నించే గొంతుకలను నిలువరించే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఏఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం అభినందనీయం. మంగళగిరి ప్రధాన కేంద్రాలయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వాటి పరిష్కారానికి అవిశ్రాంత కృషి చేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను వింటూ ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి నాయకులే కదా ప్రజలకు కావాల్సింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రజల భూములను తీసుకుంటున్న ప్రభుత్వం వారికి చెల్లించే నష్టపరిహారంలో జాప్యం, లోపం, ఇలా అనేక అంశాలపై గళమెత్తిన జేకేఆర్ గారికి అన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమంటూ ముందుకు సాగుతున్న జేకేఆర్ గారు ఆంధ్ర ప్రజల హృదయాలను గెలిచారు. ఏఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని కొందరు అసత్య ప్రచారాలను చేస్తూ అణగదొక్కే ప్రయత్నం చేయడం బాధాకరం. రాజకీయంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన ప్రజాసేవకుడికి, ప్రజల మంచి కోసం పరితపించే ఏఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ అండగానే నిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జేకేఆర్ గారు చేస్తున్న పోరాటానికి మనమందరం మద్దతుగా నిలుద్దాం. ఆంధ్రుల గొప్పతనాన్ని చాటుదాం.